నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రజలను భయపెట్టే విధంగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎవరు నమ్మవద్దని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు కానీ ప్రవాసులు కానీ అధికారిక వెబ్సైట్ల నుంచి కానీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే ఇటువంటి వార్తలు నమ్మాలని చెప్పేసి దయచేసి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ లో ఈ రోజు బుధవారం కువైట్ దేశవ్యాప్తంగా సైరన్లు మోగనున్నాయి. సైరన్లు మోగిన తర్వాత ప్రజలందరూ సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. దీని మీద కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ బుధవారం జూన్ 18వ తేదీన హెచ్చరిక సైరన్లను పరీక్షించనుందని చెప్పేసి సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది. ముఖ్యంగా సున్నితమైన భద్రతా పరిస్థితులలో అధికారిక ప్రకటన లేకుండా మేము ఎటువంటి సైరన్లను మోగించమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. పారదర్శకత మరియు ప్రజల యొక్క భరోసా కోసం హెచ్చరిక సైరన్లు లేదా ఏదైనా క్రియాశీలతను ఆమోదించబడిన అధికారిక మార్గాల ద్వారా మాత్రమే ముందుగా ప్రకటిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ధృవీకరించింది. ఏదైనా మీడియా ద్వారా కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సంబంధించి ఏదైనా ఒక పత్రికా ప్రకటన కానీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మేమే ప్రకటన చేస్తాము. ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేసే వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు కానీ ప్రవాసులు కానీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.